సంతానం కలుగుతుందేమో అని ఈ శారాని, మొదటి భార్య అయిన అబ్రహాం భార్య అయిన శారానే రెండో భార్యగా హగరునిచ్చింది అబ్రహాంకి. అబ్రహాము ఆమెతో ఉన్నాడు. ఆమెతో ఉండడం ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఇస్మాయిల్ అని పేరు. కొంతకాలం అయింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ఈమె దర్శించాడు, శారాను దర్శించాడు. తన గర్భము తెరిచాడు, తనకు కుమారుడు ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది, తప్పలేదు. చిన్న భార్యకి మొదటిగా సంతానం ఇచ్చాడు. పెద్ద భార్య వయసు ఒడిగినగా కూడా అద్భుతం చేసి దేవుడు తన నమ్మకపోయినా, తన అవిశ్వాసంలో ఉన్న కూడా దేవుడు దర్శించి అబ్రహాము దేవుని దూతలకు చేసిన కార్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని వాగ్దానం చేసి నేను కుమారుడు ఇస్తానని చెప్పి కుమారుడు ఇచ్చాడు. వీరిద్దరు రోజున ఆడుకుంటా ఉన్నారట. ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటా ఉన్నారు. ఇస్మాయిల్, ఇస్సాకు ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు. ఆడుకుంటున్నప్పుడు కొద్దిగా తమ్ముడిని ఇస్సాకుని పరిహాసం చేశాడట, హేళన చేశాడట. అన్న మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఎలా కొట్టుకుంటారు? మామూలుగా ఉండదు. ఇద్దరు అబ్బాయిలైనా ఇద్దరు అమ్మాయిలు పెద్ద అవుతా ఉంటే ఏం కొట్టుకుంటారు, కానీ చిన్నప్పుడు మాత్రం వీరబాదులు బాదుకుంటారు. చదువుతూ ఉంటుందిగా, మా అమ్మాయి చిరునవ్వు తెచ్చంటే మా అబ్బాయి వాడు ఊపి దెబ్బేస్తాడు. వాడి చిరునవ్వు తెచ్చుంటే చాలు, వాడు ఊపి దెబ్బేస్తాడు. ఊరే కొట్టుకుంటారా చెల్లెని అంటే నన్ను ఎందుకు కొట్టింది మరి అంటే, అన్నయ్య నేను చెల్లెది కదా, నన్ను కొట్టకూడదు కదా అని అమ్మంటుంది. ఆహా ఊరుకోడాడు, కొట్టుడే. వీరిద్దరు పరిహాసం ఆడుతూ ఉంటే తల్లి చూసింది శారా. అమ్మ నచ్చదా? దోసి కొడుకు వాడు నా కొడుకుని అంటాడా? నువ్వేం చేస్తున్నావు సంబంధం లేదు, దేవుని వెళ్ళగొట్టు అని చెప్పేశాను. ఎవరిని బయటకు వెళ్ళగొట్టు, పంపించే తన కుమారుడితో పంపించేసి కొత్త మన కాదు, ఎందుకంటే మన పిల్లలు పుట్టారు నీకు పంపించేసి. అబ్రహాముకి అది బాధేసింది. అబ్రహాముకు నచ్చలేదు.